హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద సమస్యలకి చాలా చిన్న విషయాలే పరిష్కారాలుగా మారుతాయి. అలాంటి ఒక మంచి ఇన్సిడెంట్ నేను జరిగిందండి. సో విషయంలోకి వెళ్తే ఒక 31-year-old అన్మ్యారీడ్ అమ్మాయి సివియర్ వైరల్ ఫీవర్తో బాధపడుతుంది. ఆల్మోస్ట్ 2 weeks నుంచి డైలీ టెంపరేచర్స్ 100, 101, 102 ఇంత హైగా ఉన్నాయి. బాడీ పెయిన్స్ కదలేని పరిస్థితి. అయితే బయట చెక్ చేసినాడు, ఆయన బయట డాక్టర్స్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ అన్ని కూడా. కాకపోతే ఆమె బ్లడ్ కౌంట్ చేస్తే ఎంత ఉందో తెలుసా? ఆల్మోస్ట్ 10 lakhs ఉన్నాయి ప్లేట్లెట్స్. సో యూజువల్గా ఏంటంటే క్యాన్సర్స్లో ఇటువంటి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో బయట డాక్టర్ ఏం చేశారంటే, మనకి క్యాన్సర్ సస్పెషన్ ఉంది కాబట్టి మీరు క్యాన్సర్ డాక్టర్ని కలవాలి, ఇంకా బోన్ మెరో టెస్ట్, ఇంకా క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ అని చేయాలన్నట్టు చెప్పారు. ఇంకా ఒక్కసారిగా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే, అమ్మాయి మైండ్ సెట్ ఒక గ్రోనప్ లేడీ. సో వెంటనే ఇంకా చాలా ప్యానిక్ అయిపోయారండి. బట్ నాకు వాళ్ళు తెలుసు కాబట్టి దగ్గరకు వచ్చారు. సో నేను రాగానే ఆ అమ్మాయిని చూశాను. పాపం వీల్ చైర్లో వచ్చింది, నడవలేకపోతుంది. ఇంకా కష్టపడి నించోబెడితే కాళ్ళవి కూడా షేక్ అయిపోతున్నాయి, అంత కష్టంగా ఉంది. నేను చూసినంత ఒకటే చెప్పాను, ఒకసారి బ్లడ్ కౌంట్ చేద్దాం, చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. సో బ్లడ్ కౌంట్ చేస్తే ఆవిడకి ప్లేటెట్స్ మా దగ్గర కూడా 9.5 lakhs ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ హై. నార్మల్గా 3 to 4 lakhs ఉండాలి, అలాంటి 9.5 అనేది వెరీ హై. సో నాకు విషయం అర్థమైంది. నేను ఒకటే చెప్పాను, నేను చెప్పింది మీరు పాటించండి, 2 weeks తర్వాత మళ్ళీ మనం మాట్లాడతాం. వెంటనే వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, డైలీ 5 liters ఆఫ్ ఫ్లూయిడ్ మార్నింగ్ 8 AM నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు కూడా 5 liters లిక్విడ్ డైట్ తీసుకోమన్నాను. ఏదైనా బార్లీ, గంజి, జ్యూస్, లెమన్ జ్యూస్ అన్నీ కూడా అలాంటివన్నీ కూడా 5 liters ఉండాలి మొత్తం వాటర్తో కలిపి. అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్, బెడ్ నుంచి లేవకూడదు. అంటే యూరిన్కి, మోషన్కి తినడానికి తప్ప ఇది దేనికి లేకూడదు. 2 weeks ఖచ్చితంగా ఇలా చేసిన తర్వాత మళ్ళీ దగ్గర రండి అని చెప్పాను. సో 2 weeks తర్వాత వస్తే సర్ప్రైజ్, ఆవిడ జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వస్తుంది, ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అసలు సూపర్ హ్యాపీ ఆ అమ్మాయి. వాళ్ళు ముందు క్యాన్సర్ ఏమో అని చాలా భయపడిపోయి, చాలా ప్యానిక్ అయిపోయి ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయ్యారు. అలాంటిది ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్గా ఇలా నడుచుకుని అంత నార్మల్గా హ్యాపీగా ఉండేసరికి దే ఆర్ వెరీ హ్యాపీ. సో అసలు సమస్య ప్లేట్లెట్స్, ఎందుకంటే లాస్ట్ టైం 10 lakhs కదా ఉన్నాయి, ఈసారి ఎంత ఉన్నాయని మళ్ళీ చెక్ చేస్తే 4.5 lakhs ఉన్నాయండి. సో అంతా క్లియర్ అయిపోయింది. దే ఆర్ సూపర్ హ్యాపీ. నాకు కూడా అసలు ఇందులో ఒక్క టాబ్లెట్ కానీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ బేసిక్ ప్రికాషన్స్ చెప్పే వాళ్ళని నేను క్లియర్ చేశాను అనమాట. సో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఇలాంటి చాలా మంది వస్తున్నారు. సో వస్తున్నప్పుడు మెయిన్ మిస్ అవుతుంది ఏంటంటే, ఈ బెడ్ రెస్ట్ తీసుకోకపోవడం అండ్ ఫ్లూయిడ్ సపోర్ట్ ఎక్కువ తీసుకోకపోవడం. దీనివల్ల చాలా మంది తర్వాత ఇంకా బాడీ పెయిన్స్ తోటి, నీరసం తోటి ఎక్కువ బాధపడుతున్నారు తర్వాత కూడా. కాబట్టి అలాంటిది ఉండకూడదు అంటే మీరు కూడా ఇటువంటిది పాటించండి మీ డాక్టర్ సలహా మేరకు. ఓకే, సో ఐ థింక్ ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటాను. మీకు ఇలాంటి అనుభవాలు కానీ ఏమన్నా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా సరే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అడగండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.